నమస్తే, నేను మధు. రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ కేసు విషయమై సునీల్ నాయక్ విచారణ సమయం ముగిసిందా? మరి ఇక నెక్స్ట్ అరెస్టేనా? మరి కొన్ని గంటల్లో ఆయన అరెస్ట్ చేయబోతున్నారా? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, కోర్టు ఏమని చెప్పింది? రఘురామకృష్ణం రాజు కేసు విషయం అయ్యి ఈయనని 5 రోజులు విచారించమన్నారు. 5 రోజుల గడువు కూడా ముగిసిపోతుంది. మరి నెక్స్ట్ ఆయన అరెస్ట్ అయినా సార్? ఇప్పుడు 5 రోజుల గడువు ముగిసింది. 5 రోజులు విచారణ అధికారులు ఏదైతే విచారిస్తున్న సందర్భంలో వాళ్ళు కావాల్సినటువంటి సమాచారం ఏదైతే ఉందో దాన్ని దాటి వేశారు. ఆయన విచారణకు సహకరించలేదని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేశారు. యాక్చువల్గా 5 రోజులు ఇచ్చారు. 5 రోజులు అంటే నిన్నటితో ముగిసింది, అంటే 9వ తారీఖుతో ముగిసింది. 9వ తారీఖున మాకు విచారణకి సహకరించలేదు, 5 రోజుల పాటు విచారణకి అయితే హాజరయ్యాడు అతను, బట్ విచారణకి సహకరించలేదని చెప్పి పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే మరో 2 రోజుల పాటు విచారణకు హాజరు కమ్మని చెప్పేసి కోర్టు ఆదేశించింది. ఆ మేరకు ఇవాళ రేపు కూడా హాజరవుతారు. 12వ తారీఖున మళ్ళీ సిఐడి వాళ్ళు ఏం చెప్తారు అనేది చూడాలి. సిట్ ఏర్పాటు చేశారు, సిఐడి వాళ్ళు విచారణ చేస్తున్నారు. 2 రోజులు పొడిగించారు సార్, బాగానే ఉంది. మళ్ళీ అప్పుడు కూడా ఇదే తంత మొదలైతే ఎట్లా సార్? అంటే అది మొదలు కాకుండా ఉండటానికి అవకాశం ఉంది. ఒకవేళ అయితే కనుక అరెస్టు అనేది బహుశా చేయడానికి కోర్టు పర్మిషన్ తీసుకొని చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఆయన అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ లాజికల్ పాయింట్ ఏంటంటే యాక్చువల్గా ఆయన ముందస్తు బెయిల్ అప్లై చేశారు. ఇవ్వడానికి కారణం ఏంటంటే అసలు 2 లాజిక్ పాయింట్స్ దీంట్లో. ఆల్రెడీ పాట్నా కోర్టులో ఆల్రెడీ అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసినట్టు చూపించారు. అక్కడ అరెస్ట్ అయి ఉన్నాడు ఆయన, అరెస్ట్ చేశారు. ఇప్పుడు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు, అక్కడ అరెస్ట్ చూపించారు. కాబట్టి ముందస్తు అరెస్ట్ ఇక్కడ వద్దని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ సునీల్ నాయక్ 5 రోజుల పాటు విచారణ సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి సమాధానాలు సంతృప్తికరంగా లేవు అనేది సిట్ యొక్క అభిప్రాయం. అందుకే సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ను నిందితుడు సహకరించినప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది చేస్తారు. ఏంటి సీన్ రీకన్స్ట్రక్షను అంటే ఆ రోజు ఏం జరిగింది, ఆ రోజు రాత్రి ఏం జరిగింది అనే దాని మీద వీళ్ళు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఎందుకు? ఆ రోజు తిరుమల రఘురామకృష్ణరాజు గారి యొక్క పుట్టినరోజు. ఆయన ఢిల్లీ నుంచి వచ్చి హైదరాబాద్లో పుట్టినరోజు చేసుకుంటున్నారు. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సిఐడి వాళ్ళు వచ్చి ఆయన అరెస్ట్ చేసి సునీల్ నాయక్ ఆధ్వర్యంలోనే తీసుకెళ్లారు. ఎక్కడికి? అక్కడ తాడేపల్లి తీసుకెళ్లారు. అది సిఐడి ఆఫీస్కి. సిఐడి ఆఫీస్కి తీసుకెళ్లారు. సిఐడి ఆఫీస్కి తీసుకెళ్ళినప్పుడు అంటే హైదరాబాద్లో ఎన్ని గంటలకి ఆయన అరెస్ట్ చేశారు, ట్రావెలింగ్ టైం ఎంత పట్టింది, ఏ కారులో ఆయన తీసుకొచ్చారు, ఎంతమంది వెళ్ళారు స్టాఫ్, అక్కడ ఏం జరిగింది అనేది పిన్ టు పిన్, సెకండ్ టు సెకండ్ ఏం జరిగింది అనేది, ఎవరు ఫస్ట్ ఎవరు వెళ్ళారు, వెళ్ళే టైంకి రఘురామకృష్ణరాజు గారు ఏం చేస్తున్నారు, ఆయన నుంచి మీకు వచ్చిన రియాక్షన్ ఏంటి, మీరు ఆయన్ని ఏ చేతితో పట్టుకున్నారు, లేదంటే తీసుకుని కారులో ఎవరు కూర్చోబెట్టారు, రైట్ సైడ్ ఎవరు కూర్చున్నారు, లెఫ్ట్ సైడ్ ఎవరు కూర్చున్నారు, ఫ్రంట్లో ఎవరు కూర్చున్నారు, డ్రైవర్ ఎవరు, ఆ రోజు అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడ ఆగారు, ఎన్ని చోట్ల ఆగారు, ఆగినప్పుడు ఏం చేశారు, ఇవన్నీ పిన్ టు పిన్ను అక్కడ సిఐడి ఆఫీస్కి తీసుకెళ్ళి సిఐడి ఆఫీసులో అక్కడ ఆఫీసులో కూర్చోబెట్టి అక్కడ టార్చర్ ఎలా చేశారు, ఎంతమంది వచ్చారు, 4 ముసుగు వాళ్ళు వచ్చారని అంటున్నారు, ముసుగు వేసుకొని 4 వచ్చారంటున్నారు, ఈ 4 ఎవరు, ఆ రోజు విచారణకు సంబంధించి ఉన్నావు కదా ఆఫీసర్గా, మరి ఎవరు ఆ 4 ఎవరు తెలియకుండా ఎలా ఉంటుంది? అదే వాళ్ళు అడిగింది కూడా, అది విచారణ సందర్భంగా అడిగారని చెప్పి వాళ్ళు న్యూస్ వచ్చింది. మరి మీకు తెలియకుండా ఎట్ట వస్తారు 4 ముసుగేసుకొని రావాల్సిన అవసరం ఏంటి, ఇవన్నీ అడిగారు. అదే సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే అదే మొత్తం. ఇప్పుడు ముసుగేసుకొని 4 వచ్చారు అంటే నాకు తెలియదు ఎవరు వచ్చారో ఎవరు రాలేదని అంటాడు. రాలేదన్నప్పుడు ఇదిగో ఎవిడెన్స్ ఉంది, ఈ 4 వచ్చినట్టు ఎవిడెన్స్ ఇదిగో ఉంది. ఆయన వాళ్ళ దగ్గర ఏముంటుంది, మొబైల్ సంబంధించినటువంటి డేటానో లేకపోతే అక్కడ సీసీ కెమెరాలు లేవంటున్నారు, లేదంటే ఆ వచ్చేటప్పుడు ఆ 4 ముసుగు దొంగలు సిఐడి ఆఫీస్కి వచ్చేటప్పుడు ఎక్కడైనా క్యాప్చర్ అయ్యారు అంటే వేరే కెమెరాలో క్యాప్చర్ అయ్యారు, మొత్తం మీద వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ చూపించి ఇదిగో ఈ 4 వచ్చారు, ఈ 4 ఎవరు, ఇట్లా పిన్ టు పిన్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో సహా ఈయన అడిగినప్పుడు కొన్నిటికి నోరెళ్ళబెట్టారు ఆయన అని చెప్పి తెలుస్తుంది. పైగా ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ సందర్భంగా ఏమేం జరిగింది ఏంటి అనేది చెప్పాల్సిన బాధ్యత ఆయనకే ఉంది. ఆ రోజు ఆయనే కాబట్టి ఇన్ఛార్జి, డిఐజీగా ఉన్నాడు. సో కాబట్టి ఆయనే మొత్తం చెప్పాలి. ఏ7 ఆయన కదా, ఆయనే మొత్తం చెప్పాలి.
సో కాబట్టి ఇవన్నీ అడిగినప్పుడు ఆయన తడబడుతున్నటువంటి పరిస్థితి సీన్ రీకన్స్ట్రక్షన్లో. సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది దర్యాప్తులో ఒక కీలకమైనటువంటి భాగం. ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక పాయింట్ దగ్గర దొరికిపోతారు. ఏదో ఒక పాయింట్ దగ్గర వీళ్ళు తడబట్టమో లేదంటే అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్పకపోవటమో ఏదో ఒకటి తడబడతారు. అప్పుడు అర్థమైపోతుంది. ప్లస్ ఇప్పుడు ఆల్రెడీ కొంతమందిని విచారించారు. ఇప్పుడు అక్కడ విజయపాల్ అని అతను విచారించారు, తులసిబాబు అని అతను విచారించారు, వీళ్ళందరినీ విచారించిన సందర్భంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది కదా. ప్లస్ ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. రఘురామకృష్ణరాజు గారి ఇంటి దగ్గర సీసీ కెమెరా హైదరాబాద్లో అయితే ఉంటాయి కదా. మొత్తం ఎవరెవరు ఎంతమంది ఇచ్చారు మొత్తం ఉంటుంది. అలాగే ఒకవేళ ఎక్కడన్నా పోయేటప్పుడు ఆన్ ద వే ఆగుంటే అక్కడ కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. అక్కడ కూడా సీసీ కెమెరా ఇవన్నీ ఫుటేజ్ తీసుకుంటారు. మొత్తం బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడెక్కడ క్యాప్చర్ జరిగింది, వీడియోస్ క్యాప్చర్ చేశారనేది మొత్తం సీసీ కెమెరాలు కానీ మొత్తం తీసుకొని దాన్ని బట్టి వీళ్ళు అడుగుతారు. ఒకవేళ సిఐడి ఆఫీసులో మీరు సీసీ కెమెరాలు లేకుండా ఆయన మీద ఛాతీ మీద కూర్చొని మీరు తొక్కి ఆయన చంపడానికి ప్రయత్నం చేసినా అక్కడైతే రికార్డు కాకపోవచ్చు, కానీ ఆన్ ద వేను ఖచ్చితంగా రికార్డు అవుతాయిగా. అవును. ఇప్పుడు ఆన్ ద వేలో ఇప్పుడు సపోజ్ రఘురామకృష్ణరాజు గారు సిఐడి ఆఫీస్కి వచ్చేంత వరకు ఆయన కాళ్ళల్లో కానీ ఎక్కడ గాయాలు లేవు. అది ఎలా నిర్ధారించుకుంటారు? ఈ మొత్తంలో సీసీ కెమెరాల్లో ఎక్కడ అంతా యాక్టివ్గానే ఉంటారు. ఇప్పుడు పోయేటప్పుడు రూమ్లోకి పోయేటప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి మనిషి రూమ్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత మరుసటి రోజు మీకు దెబ్బలు ఎలా తగులుతాయి? కొడితేనే తగులుతాయి కదా. సింపుల్, అదే ఎవిడెన్స్ కదా. దానికి బాధ్యులు ఎవరు? ఆ రోజు విచారణ అధికారిగా ఉన్నటువంటి సునీల్ నాయక్ గారు. మరి సునీల్ నాయక్ గారు చెప్పాలి కదా ఈ మొత్తం. అయితే అప్రూవ్డ్ కన్నా మారాలి, లేదా అరెస్ట్ అన్నా కావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది డెఫినెట్గా. ఎందుకంటే సునీల్ నాయకే ఆ రోజున కీ రోల్ పోషించిన ఆయనే చెప్పాలి, ఓపెన్ అయి చెప్పాలి. ఇప్పుడు ఆల్రెడీ సిట్ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలు చూపించినప్పుడు నాకు తెలియదు అంటే కుదరదు కదా. సార్ నాకు ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు సిఐడి ఆఫీస్ అంటే అక్కడ ఎంక్వైరీస్ చేస్తూ ఉంటారు, విచారణ చేస్తూ ఉంటారు. మరి విచారణ చేస్తున్నప్పుడు సీసీ కెమెరాలు ఉంటాయి కదా సార్, లేవని ఎలా చెప్తున్నారు? ఆ రోజు సీసీ కెమెరా లేకుండా ఈ మొత్తం టార్చర్ పెట్టారు అనేది కదా అభియోగం. అవును, అదే క్వశ్చన్ అడిగారు. సీసీ కెమెరాలు ఎందుకు లేవు సిఐడి ఆఫీస్? అందులో ఒక ఎంపీ ఆయన, ఆ ఎంపీని విచారించేటప్పుడు సీసీ కెమెరాలు ఉండాలి కదా, మీరు ఎందుకు తొలగించారు? అక్కడే హిడెన్ ఎజెండా కనిపిస్తుంది కదా అనేది వాళ్ళ విచారణలో ఒక భాగం. కాకపోతే ఆయన సహకరించినప్పుడు రకరకాల రూపాల్లో రకరకాల కోణాల నుంచి విచారిస్తూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు బలంగా ఉన్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా కమిట్ కావాలి, ఏదో ఒక పాయింట్ దగ్గర కమిట్ కావాల్సిందే. ఆయన ఐపీఎస్ అయినప్పటికీ కూడా ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోకపోతే వాళ్ళు ఆల్రెడీ ఎవిడెన్స్ కోర్టులో పెడతారు. కోర్టులో పెట్టినప్పుడు కోర్టు ఏముంటుంది? అరెస్ట్ అంటుంది, అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మరొక 24 hours ఉంటుంది మ్యాక్సిమం. అంటే తెల్లారితే ఏమవుతుంది, లేదా రేపు సాయంత్రం అరెస్ట్ చేసినా చేయొచ్చు. కోర్టు ఆదేశిస్తే, ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. 12వ తారీఖు వాయిదా ఉంది ఈ కేసుకు సంబంధించి, ముందస్తు బెయిల్కి సంబంధించి. అది కనుక ఆ పిటిషన్లో ఇప్పుడు ఏదైతే మాకు సహకరించలేదు, కోఆపరేట్ చేయలేదు, విచారణకి హాజరవుతున్నారు కానీ ఆయన కోఆపరేట్ చేయట్లేదు అని చెప్పేసి వీళ్ళు కనుక విత్ ఎవిడెన్స్ తోటి కనుక అక్కడ ప్రొడ్యూస్ చేయిస్తే సరే అరెస్ట్ చేసి విచారించండి అనొచ్చు, అరెస్ట్ అనొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఈయన్ని విచారించేటప్పుడు మొత్తం రికార్డ్ అయింది, వీడియో రికార్డ్ అయింది. ఈ వీడియో రికార్డు తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తారు. కోర్టులో జడ్జి పరిశీలించిన తర్వాత నిజమే కదా, సహకరించలేదు కదా అని చెప్పి ఆయన భావిస్తే కనుక అరెస్ట్ చేసి విచారించండి అని చెప్తారు. కస్టోడియల్ విచారణకి ఆదేశిస్తారు, కస్టడీకి ఇచ్చేస్తారు. కస్టడీకి ఇచ్చినప్పుడు మళ్ళీ విచారణ ప్రారంభమవుతుంది. అప్పుడు 1-2 సార్లు విచారించినప్పుడు ఎక్కడో దగ్గర పిన్ పాయింట్ దొరికినప్పుడు ఒప్పుకుంటారు, ఏదో ఒక పాయింట్ దగ్గర తప్పని పరిస్థితి. లేదంటే తీసుకొచ్చి ఆయన డ్రైవర్ ఉంటాడు కదా, ఎవరు సునీల్ నాయక్ డ్రైవర్ ఉంటారు, ఆయన తీసుకొస్తారు. ఆయన కూర్చోబెట్టి ఎదురు కూర్చోబెట్టి నువ్వు ఉంటావు కదా ఆ రోజు, ఈయన ఎప్పుడు ఉంటాడు కదా డ్రైవర్ ఉంటాడు, ఆయన గన్మెన్ కూడా ఉంటాడు. వాళ్ళని తీసుకొచ్చి అడుగుతారు, మరి ఆ రోజు మీ సార్ ఇలా చెప్తున్నారు, మీరు ఎక్కడున్నారు? అప్పుడైనా తెలుస్తుంది కదా. సో రకరకాల మెథడ్స్లో వాళ్ళు విచారిస్తుంటారు. విచారణ సహకరించలేదని చెప్పేసి వాళ్ళు కోర్టులో ప్రూవ్ చేయడానికి బోల్డెన్ ఆధారాలు ఉన్నాయి సిఐడి సీట్ దగ్గర. సో అరెస్ట్ అనేది అనివార్యంగా కనిపిస్తుంది. ఈయన విచారణ అధికారే కదా సార్, ఈయనకు తెలియదు కదా సార్ విచారణలో నిజాలు చెప్పకపోయినా, ఎటువంటి రెస్పాన్స్ లేకపోయినా కూడా అరెస్ట్ చేస్తారు అని వీళ్ళకి తెలుసు. ఐపీఎస్లో తెలియకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు సీతారామన్ గారు, ఆయనకి తెలుసు. ఆయన హీరోయిన్ నత్వాని కేసులో ఏం జరిగింది తెలుసు కదా, అది తెలుసు, వాళ్ళకి తెలుసు. చేస్తుంది చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, వివిధ మార్గదర్శకాలకు విరుద్ధం అని తెలుసు. కాకపోతే వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి మళ్ళీ గవర్నమెంట్ మారదు, జగన్మోహన్ రెడ్డి గారు పర్మనెంట్గా సీఎంగా ఉంటారు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేద్దాం అని చెప్పేసి అనుకొని ఉండొచ్చు.
అనుకొని ఉండొచ్చు, అనుకొని ఇవన్నీ చేసి ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు ఏదో అంటారు చూసారా, తాను ఒకటి తెలిస్తే దేవుడు ఇంకోటి తెలుసు అని చెప్పి, అలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పు ఇంకో రకంగా ఇచ్చారు. దాంతో వీళ్ళందరూ బయటకు వస్తున్నారు ఇప్పుడు. సో ఏదేమైనా సరే సునీల్ నాయక్ విచారణ కోసం కోర్టు ఇంకొక 2 రోజులు గడువు ఇవ్వడం అయితే జరిగింది. అది కూడా త్వరలోనే ముగియనుంది. ఒకవేళ ఈ విచారణలో కూడా సునీల్ నాయక్ పెదవి విప్పకపోతే ఖచ్చితంగా అరెస్టు ఖాయం అన్నట్టయితే వార్తలు వస్తున్నాయి. మరి వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందో. మరి సునీల్ నాయక్ ఇప్పటికైనా సరే తన నోరు విప్పి నిజాలు చెబుతారా, లేదు అంటే అరెస్టు వైపు వెళ్తారా అనేది. థ్యాంక్ యూ సో మచ్.